హాయ్ అండి. ఎస్జిటి ఇంగ్లీష్ మెథడాలజీ చాప్టర్ 6 అయితే ఈరోజు చూద్దామండి. ఈ చాప్టర్ నుంచి జస్ట్ ఒక 4 టాపిక్స్ మాత్రమే ఇంపార్టెంట్వి ఉన్నాయండి. రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఏమంతగా ఎప్పుడు టెట్ డిఎస్ఎస్కి అయితే అడగట్లేదండి. ఈ 4 టాపిక్స్ ప్రిపేర్ అయితే చాలండి. అయితే నేను అవన్నీ ఒకసారి రికాల్ చేస్తాను, మీకు కూడా గుర్తొస్తుంది అన్నమాట ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అని. ఓకేనండి. ఫస్ట్ టైం ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏది ప్రిపేర్ అవ్వాలి ఈ చాప్టర్ నుంచి అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఈ టాపిక్స్ పిక్ చేసుకోండి. లేటర్ ఆన్ మీకు ఇవి అయినాక రిమైనింగ్ టాపిక్స్ అది మీ ఓపిక. ఓకేనండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిచ్యువేషనల్ టేబుల్స్ అండి. దీని నుంచి బిట్ ఫ్రేమ్ అయిందనమాట. ఇది వరకు ఇది ప్రైమరీ లెవెల్లో ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి టెక్స్ట్ బుక్స్లో మన ప్రైమరీ టెక్స్ట్ అప్ టు 5th క్లాస్ వరకు ఉండే టేబులర్ కాలమ్స్ కింద ఉంటాయి చూసారా. ఒక పిక్చర్ ఇచ్చి ఆ పిక్చర్లో నువ్వేం చూసావు అనేది టేబులర్ కాలంలో నౌన్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఏమన్నా ఫ్రూట్స్ పర్చేస్ చేస్తున్నాడు అనుకోండి, ఒక టేబులర్ కాలంలో నౌన్ రాము, ఇంకో ఏం చేస్తున్నాడు ఫ్రూట్స్ అన్ని తింటున్నాడు అనుకోండి ఈటింగ్, అలాగే స్ట్రక్చర్ ఈజ్, అట్లా 3 కాలమ్స్ ఇస్తారన్నమాట. 3 కాలమ్స్ ఇచ్చి సెంటెన్స్ ఫ్రేమింగ్ అనమాట. ప్రైమరీ లెవెల్లో పిక్చర్ చూసి తెలుగులో కూడా ఉంటాయి కదండి పిక్చర్స్ ఇచ్చేసి ఆ చిత్రంలో మీరు ఏం గమనిస్తున్నారు అనేది. ఇంగ్లీష్లో ప్రైమరీ లెవెల్ టెక్స్ట్ బుక్స్ అన్నింటిలో కూడా ఈ టేబులర్ కాలమ్స్తో ఉంటాయి అన్నమాట. సిచ్యువేషనల్ టేబుల్స్ అంటారు వీటిని. ఈ 2 లైన్స్ నుంచి బిట్స్ అయితే ప్రీవియస్లీ ఫ్రేమ్ అయినాయి అంట. దే ఆర్ ఈజీ ఫర్ ద లెర్నర్స్ ఫర్ సెకండ్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ వాళ్ళకి ఈజీగా పిక్చర్స్ త్రూ నేర్చుకుంటారనమాట. డిఫరెంట్ కాలమ్స్ ఆఫ్ ది టేబుల్ హెల్ప్ ఇన్ ఫ్రేమింగ్ ద స్ట్రక్చర్స్. అందులో నౌన్ యూస్ చేస్తారు, అట్లాగే ప్రొనౌన్ యూస్ చేస్తారు, సో స్ట్రక్చరల్ వర్డ్స్ యూస్ చేస్తారు, కంటెంట్ వర్డ్స్ యూస్ చేస్తారు అనమాట. పిక్చర్ని చూసి వాళ్ళకి తెలియకుండానే అప్రయత్నంగానే సెంటెన్సెస్ అనేది ఫ్రేమ్ చేయడం నేర్చుకుంటారు. ప్రీవియస్ డిఎస్ఎస్లో కానీ టెట్స్లో కానీ స్ట్రక్చరల్ వర్డ్స్ అండ్ కంటెంట్ వర్డ్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇవి దేనికి రిలేటెడ్ అని మన బిట్స్ అయితే ఫామ్ అయినాయండి. నౌన్స్, మెయిన్ వర్బ్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ వీటిని ఏమంటారంటే స్ట్రక్చరల్ వర్డ్స్ అంటారు అనమాట. కంటెంట్ వర్డ్స్ అంటారండి. సో కంటెంట్ వర్డ్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి స్ట్రక్చర్. ఓకేనా అండి. నెక్స్ట్ ద వర్డ్స్ విచ్ డు నాట్ గివ్ ద మెయిన్ మీనింగ్ బట్ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ ద సెంటెన్స్ ఆర్ కాల్డ్ స్ట్రక్చరల్ వర్డ్స్. ప్రొనౌన్స్ ఇవి లిమిటెడ్గా ఉంటాయి, కంటెంట్ వర్డ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకేనా అండి. ఒకసారి బిట్ అయితే అడిగాడు కంటెంట్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయా, స్ట్రక్చరల్ వర్డ్స్ లిమిటెడ్గా ఉంటాయని అంటే స్ట్రక్చరల్ వర్డ్స్ లిమిటెడ్గా ఉంటాయి అనమాట. ప్రొనౌన్స్, ఆక్సిలరీ వర్బ్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. ప్రొనౌన్స్, ఆక్సిలరీ వర్బ్స్, డిటర్మైనర్స్, కండిషన్ ఇవన్నీ దేనికి రిలేటెడ్ అంటే స్ట్రక్చరల్ వర్డ్స్ ఇవి లిమిటెడ్గా ఉంటాయి. కంటెంట్ వర్డ్స్ అనేవి ఈ నౌన్స్ ఇలాంటివన్నీ అనమాట. మెయిన్ వర్బ్స్ ఇవన్నీ కొంచెం కంపారిటివ్గా ఎక్కువగా ఉంటాయి. సేమ్ అండి. వీటి నుంచే ఈ టాపిక్ నుంచే బిట్స్ అనేవి ఫ్రేమ్ చేశాడు. నెక్స్ట్ టాపిక్ అండి హోమోనిమ్స్ ఒకటి, హోమోఫోన్స్ ఒకటి అండి. టెట్లో ఇవి బిట్ ఎన్నోసార్లు రిపీటెడ్గా వచ్చినాయి కదా. ఇవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే సన్ను అంటే వినడానికి ప్రొనౌన్సియేషన్ అనేది సేమే, స్పెల్లింగ్స్ అనేవి డిఫరెంట్ కానీ మీనింగ్స్ కూడా డిఫరెంట్స్ అన్నమాట. అలా ఈ సన్ అనగానే ఈ ఒకటి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుని దానికి హోమోఫోన్స్ ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకున్నా అంటే మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ ఉండదు. నెక్స్ట్ హోమోనిమ్స్ అనుకోండి, చూడండి బ్యాంక్ అంటే నది ఒడ్డి. ఓకేనా, నది ఒడ్డు. నెక్స్ట్ బ్యాంక్ అంటే డబ్బులు. సో స్పెల్లింగ్ కూడా సేమే ఉంది. స్పెల్లింగ్ కూడా సేమే ఉంటే హోమోనిమ్స్. దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకుని ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే బ్యాంక్ అనేదేమో హోమోనిమ్స్కి వస్తుంది, సన్ అనేదేమో హోమోఫోన్స్ అని పెట్టేసుకుంటే మనం ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా ఐడెంటిఫై చేయొచ్చు. టెట్లో ఎన్నోసార్లు మనం చూసిన బిట్ ఇది. నెక్స్ట్ యాక్టివ్ వొకాబులరీ నుంచి బిట్స్ ఫ్రేమ్ అవుతుందండి. యాక్టివ్ వొకాబులరీతో పాటు ప్యాసివ్ వొకాబులరీ ఆర్ రికగ్నిషన్ వొకాబులరీ అంటారు. యాక్టివ్ వొకాబులరీ అంటే తరచుగా మనం ఉపయోగించే వర్డ్స్ అనమాట. అప్పుడప్పుడు కాకుండా తరచుగా ఎప్పుడు మాట్లాడే పదాలను ఏమంటారు యాక్టివ్ వొకాబులరీ అంటే. ప్యాసివ్ రికగ్నిషన్ అంటే ఎప్పుడో కానీ జస్ట్ వింటాము, చదివినప్పుడు ఏదైనా గ్రంథాల్లో కానీ బుక్స్లో కానీ చదివినప్పుడు వింటాం తప్పితే తరచు మనం డైలీ యూసేజ్లో మాత్రం మన డైలీ యూసేజ్లో ఆ లాంగ్వేజ్లో కానీ ఇవి యూజ్ చేయమంటారు. వాటిని ప్యాసివ్ రికగ్నిషన్ వొకాబులరీ తెలుసు అంతేగాని యూజ్ చేయం. నెక్స్ట్ అండి అడ్హాక్ వొకాబులరీ. ఈ బిట్ అసలు ఎన్నిసార్లు రిపీట్ అయింది అండి, ఎంత ఇంపార్టెంట్ బిట్ తెలుసు కదా, ఇంక నేను చెప్పనవసరం లేదు. అడ్హాక్ వొకాబులరీ అంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో ప్రాముఖ్యత ఉండి
కలిగి ఉండి తర్వాత ప్రాధాన్యత కోల్పోయే పదాలను అడ్ హాక్ వొకాబులరీ అంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ వొకాబులరీ అండి. ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా ఇంపార్టెంట్ అవి. యూజింగ్ అంటే వొకాబులరీ టీచ్ చేయడానికి టెక్నిక్స్ అనమాట. యూజింగ్ రియల్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తూ టీచ్ చేస్తేనే రియాలియా అంటారండి. ఒక బిట్ అయితే చూపిస్తాను. ఒకసారి ఎట్లా అడుగున్నారండి, వాట్ డూ యూ మీన్ బై రియాలియా అంటే రియల్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తూ వొకాబులరీ టీచ్ చేయడాన్ని రియాలియా అంటారు. నెక్స్ట్ వచ్చేసి పిక్చర్స్ అండ్ మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్స్ మీద బిట్స్ ఇంపార్టెంట్ అనమాట. స్టిక్ డయాగ్రామ్స్ అంటే తెలుసు కదండి, కంప్లీట్ పిక్చర్ కాకుండా జస్ట్ స్కెలిటన్ స్ట్రక్చర్ అనమాట. మనం చిన్నప్పుడు వేస్తాం కదా, జీరో వేసి ఒక పుల్ల మొక్కల కింద హ్యాండ్స్ వేసేసి ఏదో మనుషులు మూవ్ అవుతున్నట్టు అట్లా వేస్తాం కదా పిక్చర్స్, అవే మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్స్. నెక్స్ట్ యూజింగ్ గెస్చర్స్ అంటే నేను కూడా మెథడ్స్లో 5th చాప్టర్లో వచ్చింది కదా, గెస్చర్స్ ద్వారా సైలెంట్ రీడింగ్ అని ఎక్స్ప్రెషన్స్ హావభావాలు ప్రైమరీ లెవెల్లో టీచర్ అంతే కదండి, యాక్షన్స్ ద్వారా అభినయ గేయాలు, చేతులు కాళ్ళు ముఖ కవలికలు అవి యూజ్ చేస్తూ పిల్లలకి టీచింగ్ చేస్తారు. గెస్చర్స్ అనమాట. పోస్టర్స్ అన్నా కూడా అదే వచ్చింది. నెక్స్ట్ డిక్షనరీ యూజ్ చేస్తూ వొకాబులరీ. నెక్స్ట్ వచ్చేసి రిలేటెడ్ వర్డ్స్ బై డెఫినేషన్స్, ట్రాన్స్లేటింగ్, క్రాస్ వర్డ్ పజిల్స్ అండ్ గేమ్స్, ఎక్స్టెన్సివ్. వీటిలో ఎక్కువ ఇంపార్టెంట్ ఏది అంటే ఫస్ట్ రియాలియా అని ఉంది చూడండి, అదేను మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్స్ అని, అలా గెస్చర్స్. వీటి ద్వారా డిక్షనరీ. ఈ 4 ఇంపార్టెంట్ అండి. ఈ 4 ఆప్షన్స్తో బిట్స్ అడిగి ఉన్నారు టీచింగ్ వొకాబులరీ టెక్నిక్స్లో. అదర్ ఆప్షన్ ఏదన్నా ఇస్తారో మనం దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఇది ఓల్డ్ డిఎస్సిలో ఒకసారి అడిగి ఉన్నారండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెలెక్టింగ్ స్ట్రక్చర్స్ ఏంటంటే యూటిలిటీ, సింప్లిసిటీ, టీచ్ అవైలబిలిటీ అండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెలెక్టింగ్ స్ట్రక్చర్, యూటిలిటీ, సింప్లిసిటీ, టీచ్ అవైలబిలిటీ. 3 నేర్చుకోండి. ఇది కాకుండా ఏదైనా ఆప్షన్ ఇస్తే ఎలిమినేట్ చేయాలి. అలాగే క్లాజెస్కి ఫ్రేజ్కి మన డెఫినేషన్స్ అయితే తెలిసి ఉండాలండి. ఇక్కడ క్లాస్ డెఫినేషన్ బిట్ రూపంలో ఇచ్చారు చూడండి. దీస్ ఆర్ గ్రూప్ వర్డ్స్ యూజ్డ్ రెగ్యులర్లీ ఆన్ సర్టెన్ అకేషన్స్ ఆర్ కాల్డ్ క్లాస్ వర్డ్స్ అనమాట. అలాగే క్లాస్ ఏం కంటైన్ చేస్తుందంటే ఇట్ కంటైన్ సబ్జెక్ట్ ప్లస్ వర్డ్. అలాగే సెంటెన్స్ స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ ఇంపార్టెంట్ అండి. 10th వన్. ద డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఆర్ ప్యాటర్న్స్ ఆన్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అండి. ఇది వరకు కూడా అడిగి ఉన్నారు టెస్ట్లో. ఇంతక టాపిక్లో చెప్పాను కదండి, యాక్టివ్ వొకాబులరీ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసేది. ద వర్డ్స్ ఆర్ విచ్ వీ హ్యావ్ ఫుల్ కమాండ్ అంటే ఎందుకు కమాండ్ ఉంటుంది, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో బిట్ని ఇట్లా అప్లికేషన్ మోడల్ ఇలా అడిగారనమాట. ఇవి లాస్ట్ డిఎస్సిలో అడిగి ఉన్నారండి. ఇట్ ఈస్ ద స్కెలిటన్ ఆఫ్ ఏ స్ట్రక్చర్కి స్కెలిటన్ ఏంటంటే స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ బిట్ కూడా అడిగి ఉన్నారండి. దే ఆర్ ది ఫ్లెష్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఏంటంటే వర్డ్స్ ఏమో ఫ్లెష్ అయితే స్కెలిటన్కి స్ట్రక్చర్ అనేది సెంటెన్స్కి స్కెలిటన్ అనమాట. ఇందాక సిచ్యువేషనల్ టేబుల్స్ చూసాం కదండి, దానికి అప్లికేషన్. లెర్నర్ స్టడీయింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఫైండ్ ఈజీ టు లెర్న్ ఫ్రమ్ సిచ్యువేషనల్ టేబుల్స్ అండి. ఇక్కడ పిక్చర్స్ డయాగ్రామ్స్ అవన్నీ మనకి డైవర్షన్స్ అనమాట, అవి కాదు. సిచ్యువేషన్ టేబుల్స్ అనేది రైట్ ఆన్సర్. ఇది ఎట్లా అడుగున్నారండి బిట్టు. ద టీచర్ యూ మేక్ యూజెస్ ఆఫ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్స్. ప్రిఫిక్స్ సఫిక్స్ అనేది దేనికి వర్డ్ ఫార్మేషన్కే యూజ్ చేస్తారు. ఈ బిట్ అడిగి ఉన్నారండి టెట్లో. అంతే కదండి, ముందు వెనక చేర్చగలిగే వర్డ్స్లో ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అని ఒక వర్డ్స్కే కదా. నెక్స్ట్ ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. 5th వన్. పీపుల్ ఆర్ నాట్ కాన్షియస్లీ లెర్నింగ్. వాళ్ళు కాన్షియస్గా కాకుండా అప్రయత్నంగానే నేర్చుకునేది ఎందులో అంటే రోల్ ప్లేస్ అండ్ గేమ్స్ అండి. ఈ బిట్ రోల్ ప్లేస్ అండ్ గేమ్స్ మీద బిట్స్ అనేవి తరచూ వస్తూ ఉంటాయి టెట్లో డిఎస్సిలో. ఇన్ మెనీ సచ్ ఇన్స్టెన్సెస్ పీపుల్ స్టూడెంట్స్ అనమాట నాట్ కాన్షియస్లీ లెర్నింగ్ బట్ అక్వైర్ ఏ లాంగ్వేజ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్. అంటే ఏంటంటే రోల్ ప్లేస్ అండ్ గేమ్స్. ఇది డిఎస్సిలో అడుగున్నారండి. క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్ పైన అప్లికేషన్ బిట్ అంటే మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ టేక్స్ ప్లేస్ అండ్ ద స్ట్రక్చర్ యూజ్డ్ ఈజ్ లెర్న్ వెరీ ఈజీలీ త్రూ క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్. సో ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే బిట్ని ఎట్లా మార్చినా కూడా తెలుసు క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్ గురించి అనమాట. అలాగే అప్లికేషన్లో ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ హ్యాస్ ఓన్లీ కంటెంట్ వర్డ్స్ అని అడుగుతారు. కంటెంట్ వర్డ్స్ మాత్రమే ఉన్న సెంటెన్సెస్ని అంటారు. కంటెంట్ వర్డ్స్ అంటే మనకి ఐడియా ఉంటే ఈ బిట్స్ ఇలాంటి బిట్స్ చేయొచ్చు అనమాట. నౌన్స్, మెయిన్ వర్బ్స్, యాడ్జెక్టివ్స్ ఏది ఉన్నదో ఆ సెంటెన్స్లో అదే కంటెంట్ వర్డ్స్ అనే సెంటెన్స్ అనమాట. ఓకేనండి. సెంటెన్స్లో మహేష్ లుక్స్ వెరీ క్యూట్ అనేది నౌన్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, యాడ్జెక్టివ్ వచ్చింది. సో మనం అట్లా పిక్ చేయాలి.
ad hoc vocabulary అన్న వీ కెన్ గ్లాస్ దీస్ వర్డ్స్ అని అడిగితే ad hoc vocabulary అనమాట. డిఎస్లో అడిగి ఐడెంటిఫై ద వర్డ్స్ ఆఫ్ ad hoc vocabulary అంటే పైథాన్స్ అంటే ప్రత్యేక ఆ సందర్భంలోనే అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్లోకి ఏమైనా పైథాన్ అంటే ఇక్కడ కొండచెలో పెద్ద పాము జాతికి సంబంధించింది కదా, ఎక్కడికైనా వచ్చిందనుకో అప్పుడు మాత్రమే అది కొంచెం ఆ ప్లేస్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి దానికి వాల్యూ ఉంటుంది. ఇన్ జనరల్గా అయితే అది నార్మల్గా పైథాన్ అనేది నార్మల్ వర్డ్ అవుతుంది. సో సిచ్యువేషన్ బట్టి ఆ సందర్భాన్ని బట్టి దానికి ప్రత్యేకత ఉంటుంది. అదర్ టైమ్స్ దానికి నార్మల్ వాల్యూ ఉంటే కన్నా దాన్ని ad hoc vocabulary అంటారని జస్ట్ సింపుల్గా అయితే ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ స్ట్రేంజ్, షేర్, విస్పర్డ్, పైథాన్స్ ఇచ్చారు. సో ఈ పైథాన్ అంటే ఇది ఆల్రెడీ ఇది వరకు డిఎస్సీలో ఈ 2 బిట్స్ ఇచ్చున్నారండి. ఇక్కడ రాశాను కదా పక్కన. అలాగే చూడండి, రికగ్నేషన్ వొకాబులరీనే ప్యాసివ్ వొకాబులరీ అంటారనమాట. జస్ట్ గుర్తుపడతారు, ఐడెంటిఫై చేయటమే ప్యాసివ్ అనమాట. యాక్టివ్ వొకాబులరీ, ప్యాసివ్ వొకాబులరీ ఉంటుంది కదా. ఈ రికగ్నేషన్ మాత్రం చేసేది ఏంటంటే జస్ట్ ఐడెంటిఫైయింగ్ ద అండర్లైన్ వర్డ్స్. అంటే క్లాస్ 5th ఎగ్జాంపుల్గా ఇది అప్లికేషన్ బిట్ కింద ఇచ్చారు చూడండి. ద పేషెంట్ వాజ్ బ్లీడింగ్ ప్రొఫ్యూజ్లీ దిస్ సెంటెన్స్ ఫ్రమ్ ది క్లాస్ 5th ఇంగ్లీష్ రీడర్. ఐడెంటిఫై ద అండర్లైన్ వర్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రికగ్నేషన్ వొకాబులరీ ఆఫ్ ప్యాసివ్. జస్ట్ ఐడెంటిఫై చేస్తున్న వర్డ్ని, జస్ట్ ఐడెంటిఫై చేయడాన్ని ప్యాసివ్. అలాగే మ్యాచ్ స్టిక్స్ అంటే ఐడియా ఉండాలండి. మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్స్ అంటే అట్లా అనమాట. అగ్గిపుల్లలు అంటే జస్ట్ ఫ్యూ లైన్స్ తోటి అనమాట. ప్రైమరీ లెవెల్లో ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. చిన్న అగ్గిపుల్లలతో కానీ లేదంటే చిన్న చిన్న ఫ్యూ లైన్స్తో కానీ డయాగ్రామ్స్ అనమాట. చూడండి అలాగా మనం కూడా చేస్తూ ఉంటాం కదా, ఒక లైన్ గీసి కాళ్ళు చేతులు అలా సింపుల్ డయాగ్రామ్స్ విత్ లైన్స్ అనమాట. దాన్ని మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్స్ అంటారు. తెలిసే ఉంటుంది కదండి మీకు. ఈ మ్యాచ్ స్టిక్ డయాగ్రామ్స్ అంటే ఏంటో తెలిస్తే దీని ప్రకారం ఏ బిట్ ఇచ్చినా మనం చేయొచ్చు. అలాగే రియల్ అంటే రియల్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తూ అన్నారు కదా, దాన్ని అప్లికేషన్ పెట్టండి. వెన్ రియల్లీ ఆర్ యూజ్ మదర్ టంగ్ నీడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. అంతేకాని ఒక ఏదైనా ఆబ్జెక్ట్ చూపించేసాం అనుకోండి, మనం మాట్లాడిన అవసరం లేదు కదా, మదర్ టంగ్ కూడా యూజ్ చేయక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ పిక్చర్ ఆఫ్ యాపిల్ చూపించేసాం అనుకోండి, ఇది యాపిల్ అని ఫ్రూట్ అని చెప్పనవసరం లేదు కదా. రియల్ అంటే అది ఆబ్జెక్ట్, రియల్ ఆబ్జెక్ట్ని చూపించేసాం. సో అప్పుడు మనం చెప్పనవసరం లేదు కదా, చూసి చెప్పేస్తారు. దీని అప్లికేషన్గా ఇచ్చారనమాట. అలాగే గేమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. టంగ్ ట్విస్టర్స్ కానీ, చైనీస్ విస్పర్ గురించి కానీ, ఇట్లా క్రాస్ వర్డ్ పజిల్స్ గురించి కానీ, డామినో కార్డ్స్ గురించి కానీ, ఇలాంటివి ప్రైమరీ లెవెల్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ క్రాస్ వర్డ్ పజిల్స్ గురించి ఏంటంటే ఆల్రెడీ లెర్న్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఆడే ఆట ఏంటంటే క్రాస్ వర్డ్ పజిల్స్. అంతే కదండి. క్రాస్ వర్డ్ పజిల్స్ నింపినప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన వొకాబులరీ నుంచే, పదజాలం నుంచే మనం తీసుకుంటాం. సో అప్లికేషన్ పెట్టింది. అలాగే లిమిటెడ్గా ఉండేవి ఏంటంటే స్ట్రక్చరల్ వర్డ్స్ అనమాట. కంటెంట్ వర్డ్స్ అనేవి లిమిటెడ్గా ఉండవంటే అవి యాడ్ అవుతూ ఉంటాయి. ఆ వర్డ్స్ అనేవి, న్యూ వర్డ్స్ అనేవి ఆల్వేస్ విల్ బి యాడింగ్ టు ది ఎగ్జిస్టింగ్ వర్డ్స్ అనమాట. సో స్ట్రక్చరల్ వర్డ్స్కి, కంటెంట్ వర్డ్స్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. దీస్ ఆర్ వెరీ ఆఫెన్ యూజ్డ్ ఇన్ స్పీచ్ అండ్ రైటింగ్లో ఎక్కువ యూజ్ చేసేవి ఏంటంటే స్ట్రక్చరల్ వర్డ్స్ అండి, కంటెంట్ వర్డ్స్ కాదు. ఓకేనా. నెక్స్ట్, సమ్ న్యూ వర్డ్స్ ఆఫ్ దిస్ సార్ట్ ఆర్ ఆల్వేస్ యాడెడ్. కంటెంట్ వర్డ్స్కి చెప్పాను కదా, కంటెంట్ వర్డ్స్కి ఎప్పుడు యాడ్ అవుతూ ఉంటాయి. కొత్త కొత్త వర్డ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అదే స్ట్రక్చర్ వర్డ్స్ అనేది లిమిటెడ్గా ఉంటాయి. అలాగే స్ట్రక్చర్ డెఫినేషన్ చూసారా బిట్లు ఎలా ఇచ్చారో. ద అరేంజ్మెంట్ ఆఫ్ సమ్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్ స్ట్రక్చర్. సో అరేంజ్మెంట్. సో ఈ చాప్టర్ నుంచి ఈ టాపిక్స్ పైనే బిట్స్ అనేవి అటు తిప్పి వేస్తున్నారండి. ఇట్లా ప్యాసివ్ వొకాబులరీ, ad hoc వొకాబులరీ ఇవేనండి. ఇంతకుమించి ఇవి పెద్దగా వెళ్ళట్లేదు. ఆల్రెడీ నేను ఇది వరకు టెట్ అండ్ డిఎస్సి బిట్ పేపర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి ఉన్నాను. సో వీడియో కనుక ఏదైనా ఎక్కడైనా యూజ్ అయ్యింది అనిపిస్తే కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోస్ అనేవి కొంచెం మూవ్ అవుతాయి అన్నమాట. నేను ఎట్లాగో షార్ట్స్ అవి ఏం చేయట్లేదు కాబట్టి కొంచెం నాకు కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా వస్తారంట ఇట్లా మనం లైక్ చేయడం ద్వారా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లేదు అంటే డిస్లైక్ చేస్తున్నా పర్వాలేదు. ఓకేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.